సో మళ్ళీ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సమ్మర్ కాబట్టి ఇప్పటివరకు మనం మ్యాక్సిమం రైడ్స్ అన్నీ అవాయిడ్ చేసేసినాం. ఎందుకంటే పీక్ సమ్మర్ ఉండే కదా, 45-50 డిగ్రీస్ వరకు. సో రైడ్స్ అయితే ఏం చేయలేదన్నమాట. షార్ట్ చిన్న రైడ్స్కి అయితే వెళ్ళాం, కానీ అది వ్లాగ్స్ చేసి పెట్టేంతగా లేకుండే అనమాట. సో మళ్ళీ కంటెంట్ దెబ్బతింటుందని చెప్పేసి వ్లాగ్స్ అయితే ఏం పెట్టలేదు. సో ఆఫ్టర్ గ్యాప్ 3 months తర్వాత మళ్ళీ ఈరోజు అయితే ఫ్రెష్గా రైడ్ స్టార్ట్ అయిపోయింది. మాన్సూన్ స్టార్టింగ్ రైడ్. అంటే ఈ రైడ్ కొంచెం ట్రెడిషనల్గా ఉండబోతుంది. టెంపుల్స్ అనమాట. యాక్చువల్గా కొన్ని ఓల్డ్ టెంపుల్స్ ఉన్నాయి, ఒక 2-3 ఇన్ సూర్యాపేట డిస్ట్రిక్ట్స్లో. సో ఫర్ నౌ ద టైమ్ ఈజ్ 7:15 అయితే అవుతుంది. ఇంకా మనం అంబర్పేట్ కూడా దాటలేదన్నమాట. కోవిడ్ ఇప్పుడే రామోజీ ఫిల్మ్ సిటీ అయితే క్రాస్ అయిపోయినాం. మా వాళ్ళ కోసం వెయిట్ చేసి సిటీలోనే టైం అంతా అయిపోయింది. సో ఆల్మోస్ట్ వీ నీడ్ టు ట్రావెల్ ఇంకొక 100-120 kilometers నియర్ సూర్యాపేట్. అక్కడికి వెళ్ళే లోపే మధ్యలో బ్రేక్ఫాస్ట్ అయితే ప్లాన్ చేసుకోవాలి. మావాడు అప్పుడే ఆకలి అంటున్నారు రాహుల్. సో నాకు అంత ఇది లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అచ్చా, ఓకే. ఓ గుడ్. No, keep go. Try to wear the jacket at least. Okay, but still you good thing. Yeah, safe ride. I have a foot cone in my leg. Yeah, it is okay. Mundu we can develop. అవును. రైడింగ్ ప్యాషనెట్గా చేసుకోవడానికి యూజ్ ట్రైయింగ్ లైక్ అంటే లగేజ్ అంతా పెట్టుకొని హ్యాబిచుయేట్ ది వెహికల్. సో దట్ ఈస్ దేర్ ఇంట్రెస్ట్ ఇట్ ఈస్. అందుకనే జస్ట్ బీ వెరీ ప్యాషనేట్ ఆన్ ద రైడింగ్, కేర్ఫుల్ ఆన్ ద రైడింగ్. చలో మనం నార్కట్పల్లి దాటేసినాం. ఆల్మోస్ట్ నార్కట్పల్లి దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే మీద ఆగినాం. ఎందుకంటే మా వాళ్ళకి బాగా కడుపులు, ఎలుకలు, కుక్కలు అన్నీ పరిగెడుతున్నాయంట. సో టైం అయితే ఇంకా 7:15 అయితే అవుతుంది. బట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకుంటేనే బెటర్ అని చెప్పేసి ఇక్కడ అయితే ఆగినాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచినాం కాబట్టి తొందరగా ఆకలిస్తుంది. సో నిజంగా బాగుందన్న. నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు అందరికి నచ్చలేదని చెప్తావు నువ్వు. బ్రో ఆ టమాటా చెట్టు ఉంది బ్రో, పిల్లగాడికి వచ్చేసినట్టే ఉంది. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది, కానీ ఇక్కడ అంతా గోల ఉండే, అందుకని రికార్డ్ చేయలేదు ఏం తిన్నాం ఏంటి అనేది. సో మన రైడర్ కూడా వచ్చేసాడు ఇంకొక అతను, చెర్రీ బ్రో అండ్ విష్ణు, Rahul, Abhi and the DJ Vikas Naidu is here. Go. Hey, Benji Sumo అనుకుంటా కదా, Benji Sumo, yes, AMG. ఇంచు కూడా దొరకడు. ట్రైంగ్ టు సీ దట్ వెహికల్, కానీ బొంగు మనకు దొరకడు. ఇక ఈ ఈజ్ బెంచ్. సో సూర్యాపేట ఇక్కడ నుంచి మనకి కొంచెం దగ్గరలో ఉంటుంది. దానికంటే ముందు మనకి పిల్లరమర్రి రోడ్డు అని వస్తుంది అనమాట. సూర్యాపేట ఈ నుంచి ఇంకొక 4 kilometers ఓన్లీ. సో ఇక్కడ నుంచి మనం పిల్లరమర్రి రోడ్డుకి అయితే వెళ్ళాలి. సో నేను కనుక్కుంటుంది ఎరాకేశ్వర స్వామి ఆలయం అని. ఎరాకేశ్వర స్వామి ఆలయం మనం ఇటు నుంచి వెళ్ళాలన్నమాట మనం లోపలికి. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్చ్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్. సో ఎరాకేశ్వర స్వామి టెంపుల్ ఈజ్ వెరీ ఫేమస్ టెంపుల్ ఇన్ పిల్లలమర్రి. ఇది సూర్యాపేట కిందకే ఉంటుంది, బట్ ఇదైతే చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట. సో చూపిస్తాం మీకు టెంపుల్ ఎట్లా ఉంటుంది ఏంది అనేది.
చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా చూస్తే మాత్రం చాలా మంచిగా అనిపించింది. బట్ స్టిల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. సో ఇదైతే మనకి పిల్లల మరి టెంపుల్ అయితే విలేజ్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి టెంపుల్ రోడ్కి వెళ్ళాలి. టెంపుల్ రోడ్డు ఒకసారి అడిగితే బెటర్ మనము. అన్న టెంపుల్ రోడ్ అటు స్ట్రేటేనా? టెంపుల్ బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంది, నుంచి వెళ్ళాలన్నమాట. సో రెనోవేషన్ అయితే చేసిన నార్మల్గా కలర్స్ పెయింటింగ్స్ అదంతా చేసి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి ఎరాకేశ్వర స్వామి టెంపుల్. ఇది మనకి సూర్యాపేట డిస్టిక్ పిల్లరమర్రి అనే విలేజ్లో అయితే ఉంది. ఇది మనకి హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక 140-150 కిలోమీటర్స్ అంతే అనమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి కాకతీయ డైనెస్టీలో బిల్డ్ చేయడం జరిగింది. అండ్ అరౌండ్ 17th century అంటే 17వ శతాబ్దంలో దీన్ని కట్టడం జరిగింది అనమాట. ఇది చూసారు కదా మీరు, లైక్ ఇట్స్ సిమిలర్ టు రామప్ప టెంపుల్, సేమ్ అలాగే ఉంటుంది ఆర్కిటెక్చర్ ఇది అంతా. ఎందుకంటే మొత్తం అంతా కాకతీయ డైనెస్టీలో కట్టిందే కాబట్టి. సో ఇదైతే శివాలయం టెంపుల్ అనమాట, ఎరాకేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పేసి. సో మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాం. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ హిస్టరీ ఒకసారి వీలైతే మనం లోకల్ ఎవరైనా కనుక్కొని దాని డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. సో ఇది మనకి ఎంట్రన్స్ అయితే ఉంది. మీకు ఈ ఆర్కిటెక్చర్ చూద్దాం. సీ దిస్ ఆర్కిటెక్చర్. ఇది చాలా ఓల్డ్ టెంపుల్, 17th centuryలో కట్టిన టెంపుల్ ఇది. సో చూసలేదు, సిమిలర్ టు మనకి రామప్ప టెంపుల్ లాగానే ఉంటుంది అనమాట. ఏబుల్ టు సీ దిస్. ఇలాంటి టెంపుల్స్ ఇక్కడ నియర్ బై చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 టెంపుల్స్ అనమాట ఇట్లా ఫేమస్ ఉన్న టెంపుల్స్. ఆల్మోస్ట్ more than 800 years అనమాట ఈ టెంపుల్ హిస్టరీ. ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ చూసి వండర్ అది వెల్ బాయ్ 800 years రాసింది తామెట్లో. సో ఇది కూడా ఆల్మోస్ట్ టెంపుల్ ఏజ్ కూడా 800 years ఉంటుంది అనమాట. ఇక్కడ ఒక శబ్దం వస్తుంది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మారిపోతుంది. ఓకే మ్యూజికల్ ఇక్కడ చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఒక ఎరికలవాడు వచ్చేసి ఆ చెట్టు మీద ఉన్నటువంటి కోరింక పక్షులు ఏవైతే ఉంటాయో వాటికి గుచ్చు అంటారు కదా, అలా పెట్టి పక్క కూర్చుంటాడు ఒక ఎరికలవాడు. ఆ ఎరికలవాడి యొక్క జీవనాధారం ఏంటంటే ఆ పక్షులు బలలో పడితేనే ఎమ్ముకొని కొట్టగలుపుకోవడం జరుగుతుంది. ఆ ఎరికలవాడు ఆ తండ్రి పరవశంని ధ్యానిస్తూ ఉంటాడు. ఏమనంటే, ఏంటి శివయ్య ఇంకా పక్షులు వలలో పడట్లేదు, ఈ పక్షులు వలలో పడేది ఎప్పుడు, నేను నమ్ముకునేది ఎప్పుడు, నా భార్యాపిల్లలకి ఆహారం తీసుకుని వెళ్ళేది ఎప్పుడు, నా పరవశంని ధ్యానిస్తూ ఉంటుంటే అంతలోకే ఆ చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులు ఏవైతే ఉంటాయో వాటి భాషలో అవి మాట్లాడుకుంటాయి. ఏమనంటే, మరి కొద్దిసేపట్లో బీభత్సమైనటువంటి తుఫాన్ రాబోతున్నది, ఈ మర్రి చెట్టు క్రోకట వేలతో కింద పడిపోతున్నది, దీని కింద 7 కొప్పెల్లా ధనం ఉన్నది, ధనం విషయం దేవుడిరు, ఇక్కడే ఉంటే మనం చచ్చిపోతాం, మనం వేరే స్థావరం అంటే గూడు చూసుకోవాలి కదా అని పక్షులు వాటి భాషలో అవి మాట్లాడుకుంటుంటే ఆ చెట్టు మీద మాట్లాడుకునేటువంటి గోరింక పక్షుల భాష ఈ కింద కూర్చున్నటువంటి ఏకలవ్యుడు ఇరికిలవాడికి అర్థమైంది. ఇరికిలవాడికి అర్థమయ్యేసరికి ఇప్పుడు మంచిగా శివైన కోరిన కోరికగాను అరగంగతుడు మంచిగా నెరవేర్చాడు అని సంతోషం ఆపట్టుకోలేక పగలబడి నవ్వుతుంటాడు ఇరికిలవాడు. ఈ ఇరికిలవాడు నవ్వేటువంటిది ఆ చెట్టు మీద ఉన్నటువంటి గోరింక పక్షులు గమనించేసి, ఓహో నువ్వు ఇరికిలవాణి ధర, మా భాష నీకు అర్థమైనదా, ఈ విషయం నువ్వు ఎవరికైనా చెప్పినచో అప్పటికప్పుడే తలమగిలి చచ్చిపోతావురా ఎరికిలవాడా అని శాపం పెట్టి పక్షులు ఎగిరిపోతాయి.
అదే సమయంలో ఒక బేతిరెడ్డి రాజుగారు ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు స్ఫుటవార సమేతంగా అంటే భార్య పిల్లలు తీసుకొని వెళుతూ బాగా ఎండగా ఉంది కదా, 7 ఎకరాల విస్తీర్ణంలో ఇంత పెద్ద వృక్షమా, ఎవరైనా కనబడితే ఈ యొక్క మర్రి చెట్టు ఈ యొక్క విశిష్టత ఏందో తెలుసుకుందామని ఈ రాజుగారు భార్య పిల్లలతో ఆ చెట్టు కింద కూర్చుంటారు. కూర్చునేసరికి ఎరికిలవాడు ఈ పక్షులను అన్నం చేస్తాలే, నాకైతే మంచి శుభవార్త తెచ్చినాయి, నా దారిద్ర్య రేఖ మళ్ళీపోతుంది, మరి ఒక గాలిదుమ్మ స్టార్ట్ అయింది, మబ్బులు గమ్ముకొస్తున్నాయి, ఆ మరిచెడు పడిపోతే ఆ ధనం తీసుకొని రాజును కావచ్చు కుబేరుని కావచ్చు అనేసి మళ్ళీ రెండోసారి సంతోషం ఆపట్టుకోలేక పగలబడి నవ్వుతుంటాడు ఎరికిలవాడు. ఈ ఎరికిలవాడు నవ్వేటువంటిది ఈసారి బేతిరెడ్డి రాజుగారు వాళ్ళ భార్య ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు చూసి ఆమెతో దురుద్దేశంతో ఈ ఎరికిలవాడు నన్ను చూసి ఫిర్యాదు చేస్తుంది. ఏమండి ఈ ఎరికిలవాడు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నాడని రాజే ఫిర్యాదు చేస్తుంది. భార్య చూసి నవ్వుతున్నా అంటే భర్త కోపం వస్తుంది కాబట్టి, అరే ఎరికిలవాడ రారా అని పిలిపించేసి ఎందుకు నవ్వుతున్నావురా అంటే, నేను చెప్పను రాజుగారు అన్నట. కారణం లేకుండా అయితే నువ్వు నవ్వవు, ఇక్కడ ఉన్నది కేవలం నేను నా భార్య పిల్లలు మాత్రమే, నన్ను చూసిన వినలేక నా భార్యను చూసిన వినలేక నా 2 పిల్లల్ని చూసిన వినా గట్టిగా గద్దిచ్చేసరికి చెప్పితే నేను చచ్చిపోతా రాజుగారు అన్నాడు. ఇటు చెప్పకపోతే నేను చంపుతురా అని రాజుగారు ఖడ్గం తీశాడు. ఇటు చెప్పినా చావే, ఇటు చెప్పకపోయినా సావే. సరే రాజుగారు, మరి నేను చెప్పినట్టు జరిగితే నా పేరు మీద నా కులం పేరు మీద ఒక దేవాలయం పేరు పెట్టండి, నా పేరు మీద నా కులం పేరు మీద ఒక గ్రామం పేరు పెట్టండి కోరాడు. సరే నువ్వు చెప్పినట్టు సరిగ్గా సార్ చూద్దామని రానిసరికి నేను ఎరికిలవాణి రాజుగారు మరి కొద్దిసేపట్లో విపచ్చమైనటువంటి తుఫాను రాబోతుందట, ఈ మర్రి చెట్టు క్రోకడ బిల్లతో కింద పడిపోతుందట, దీని కింద 7 కొప్పర్ల ధనం ఉందట, ధనం తీసుకుని నా పేరు మీద నా కులం పేరు మీద దేవాలయం నిర్మించండి మహాప్రభు అని పాద నమస్కారం చేసుకున్నలోపే అప్పటికప్పుడే తల బయలు చచ్చిపోయాడు ఎరికిలవాడు. ఇదేదో నిజమేనేమోనని ఆ బేతిరెడ్డి రాజుగారు పట్టుకెళ్ళిపోయి మరి కొద్దిసేపట్లో విపచ్చమైనటువంటి తుఫాను రావటం, ఆ మర్రి చెట్టు క్రోకడ బిల్లతో కింద పడిపోవడం, దాని కింద ధనం దొరికితేనే దేవాలయం నిర్మించగలిగింది. ధనం దొరికినాక ఎవరికైనా దురుద్దేశాలు వచ్చినాడు ఎట్టాగో వచ్చింది, ఎవరూ లేరు, మన ఇద్దరుగా మనం దోషేసుకుంటే పోయాడు. భార్యాభర్తలు ఇరువురు సంభాషించుకున్నటువంటి లోపే ఆ యొక్క ఎరికిలవాడు తలవారు స్వామివారు వచ్చారు. అందుకే ఎరకేశ్వర స్వామి దేవాలయం పేరు పెట్టి ఒక గ్రామం పేరు కాబట్టి ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఎరకారు అని గ్రామం పేరు పెట్టారు. అదే ఈ గ్రామం పేరు ఎందుకు పెట్టేది అంటే మెయిన్ ఈ దేవాలయానికి కానీ ఆ కాలం నాటి యొక్క మరిచెట్టు కానీ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఆదివారం నైట్ నిద్ర చేసి సోమవారం ఉదయం అభిషేకం చేయించుకున్న వాళ్ళకి సంతానం ఇస్తారు. అందుకే పిల్లలు ఆ కాలం నాటి యొక్క పిల్లల మరి అని ఈ గ్రామం పేరు పెట్టారు. అంతేకాకుండా ధనం దొరికిన ప్లేస్ మన సర్కిల్ మనం నుంచున్నది. ఇంకా రథాగారులు ధనమే ఉందని పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, అక్కడ క్రాక్ ఏర్పడింది కదా, దానివల్ల ఏర్పడింది. అంతేకాకుండా కొన్ని వందల సంవత్సరాల క్రితం భూకంపం వచ్చినప్పుడు స్వామివారు పెరిగారండి. మనకి పెరగడం కూడా ఉత్తరం ప్లస్ ఈశాన్యం పెరిగారు స్వామివారు, నార్త్ ఈస్ట్. ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే అదే ఫలితం దొరుకుతుంది అన్నమాట. వాటికి 4 సార్లు అభిషేకం చేసిన బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగానికి ఒక్కసారి అభిషేకం చేసిన ఒకే ఫలితం దొరుకుతుంది. అంతేకాకుండా యువతల గదిలో ఉన్నటువంటిది సహస్రలింగం, కుడి చేతి పక్కన సర్పం మీద ఉన్నటువంటి అమ్మవారు మానసత్వం. వాస్తవానికి కూడా మేము ఈ హిస్టరీ వేరే వాళ్ళతో తెలుసుకొని రావడం జరిగింది స్వామి. అది యాక్చువల్గా మిర్యాల కూడా ప్రాపర్, కానీ ఇంత దగ్గర ఉన్నా కూడా మాకు ఈ టెంపుల్ విశిష్టత అనేది తెలియదు. సో ఎక్కడో మాకు హైదరాబాద్లో సో పిల్లల మరి అంటే ఫస్ట్ మనకి మహబూబ్ నగర్ పిల్లల మరి గుర్తొస్తాం. సో ఈ పిల్లల మరి చాలామందికి తెలియదు. సో మన దగ్గర ఉన్న దేవాలయాల్లో అత్యంత పురాతనమైనది, అత్యంత శక్తివంతమైన శివాలయాల్లో ఈ ఎరకేశ్వర స్వామి టెంపుల్ ఒకటి. ఈ వాస్తవానికి కూడా ఇది మనం కాకతీయ డైనెస్టీలో అని చెప్పుకుంటున్నాము. అది చరిత్రలో ఎన్నో రకాల నానుడిలు ఉంటాయి. ఒక చరిత్ర ఒకలాగా చెప్తుంది, ఇంకో చరిత్ర ఇంకోలాగా చెప్తుంది. మొత్తానికి కూడా మనం నమ్మాల్సింది ఈశ్వరేచ్ఛ, భగవత్ అనుగ్రహం, దాని గురించి మన ప్రయాణం కానీ పయనం కానీ ఏదైనా. సో థ్యాంక్ యూ సో మచ్ స్వామి, మీరు అమూల్యమైన మీ చరిత్ర గురి చరిత్రని మాకు చెప్పినందుకు చాలా సంతోషం, చాలా సంతోషం. స్వయంభూ ప్లస్ ఉద్భవించినటువంటి శివలింగం కాబట్టి దీనికి గర్భగుడి పైన ఇక్కడ మండపం ముఖద్వారం పైన పెట్టారు. ఇది సాధారణంగా మీరు ఏ దేవాలయాల విషయం మ్యాక్సిమం నందీశ్వరుడు ఒకటే ఉంటుంది, కానీ ఈ దేవాలయం ఇష్టం అయితే 2 నందీశ్వరుడు పైన దర్శనం. కింద దేవాలయం పైకి పోవాలనిపిస్తే 2 నందీశ్వరుల దర్శనం. చాలా సంతోషం. సో ఎస్ చూసిరు కదా మా ఊళ్ళో టైంపాస్ ఊరిలో తోటైతే మాత్రం చాలా డిస్కషన్స్ అయితే చేసిర్రు.
హ్యాపీయో అదేంటో లైక్ సరదాగానే ఇది నథింగ్ ఈజ్ ఇంటెన్షనల్. సో మీకు చరిత్ర అయితే నచ్చింది కదా, ఎట్లాంటి టెంపుల్ ఏంటనేది. సో మన దగ్గర ఉన్న టెంపుల్స్ని మాత్రం తప్పకుండా విజిట్ చేయండి. ఇలాంటి మంచి ప్లేసెస్ మాత్రం మిస్ చేయొద్దు అసలు. వెళ్ళినంత వరకు మన దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటిని కూడా విజిట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ నుంచి అయితే ఇంకొక 10-12 కిలోమీటర్స్లో మనకి ద ఫేమస్ టెంపుల్ చెప్పినాం కదా, తెలంగాణలో జాతరలకి ఫేమస్, 2 yearsకి ఒకసారి వస్తుంది ఆ జాతర. అది దురాజ్పల్లి గుట్ట టెంపుల్. దానికి 2-3 పేర్లు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళబోతున్నాం, ఎరకేశ్వర టెంపుల్ నుంచి. సో నెక్స్ట్ ఇప్పుడు దురాజ్పల్లి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అది కూడా ఆల్మోస్ట్ శివాలయమే. అక్కడికి వెళ్ళాం ఇంకొక 10-15 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ విశేషాలు కూడా తెలుసుకుందాం. అండ్ ఈ దురాజ్పల్లి టెంపుల్కి కూడా ఒక విశేషం ఉందన్నమాట. ఎవ్రీ 2 yearsకి ఒకసారి అయితే అక్కడ జాతర జరుగుతుంది, లైక్ పండగ లాగా అనమాట. ఇదేంటంటే ఎప్పుడైతే మన సమ్మక్క సారక్క జాతర ఉంటుందో ఈ టెంపుల్ జాతర ఉండదు. అంటే అది జరిగిన సంవత్సరానికి ఇది జరుగుతుంది అనమాట. అంటే సైమల్టేనియస్లీ 2 yearsకి ఒకసారి జరుగుతుంది జాతర. అక్కడ 2 years, ఇక్కడ 2 years. అది జరిగినాక నెక్స్ట్ ఇయర్ జరుగుతుంది. ఇది జరిగినాక మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి అక్కడ జరుగుతుంటుంది అనమాట, రొటేషన్లో. సో ఈ 2 జాతరలు చాలా ఫేమస్ మన తెలంగాణలో. సో దురాజ్పల్లి గుట్ట టెంపుల్ ఈ నుంచి సూర్యాపేట నుంచి చాలా దగ్గర. అండ్ విజయవాడ హైవే రోడ్డుకి ఆనుకొని ఉంటుంది దురాజ్పల్లి గుట్ట. సో చూద్దాం, లెట్స్ గో. దిస్ ఈజ్ దురాజ్పల్లి టెంపుల్ పైకి. ఇక్కడ చాలామంది పండగలు చేస్తారు. అదే ఇక్కడ నాన్ వెజ్ కూడా అలో అనమాట. పైన శివాలయం ఉంటుంది, బట్ కింద నాన్ వెజ్ చేసుకోవచ్చు. ఇంకో కింద మొత్తం అదే అనమాట. ఇంకా పైకే ఇక్కడ నుంచి దారి ఉంటుంది, బట్ వెహికల్స్ పోనట్టున్నాయి. వెహికల్స్ పోరాదు పైకి. ఓ వావ్, లోటస్ ఎడికెక్కేది, పైకి ఎక్కదు. ఇది फोटोग्राफी स्किल्स ने చూడాలనుకుంటున్నా అలా ఇట్లా ఏది ఒకసారి వీడియో अपना वीडियो एडिटर भाई वीडियोस देख रहे वीडियो कैसा करना बोल के अब निकाल देते देखो क्रेजी वीडियो తీస్తాడు చూడురి భయ ఇట్లా కింది నుంచి తీస్తే ఇట్లా పై నుంచి వస్తది फटाफट ये नाला तो लिख रहे थे देखो सिंपल एक चैनल दे दो हेलो बोल भाई सेट है మస్తు ఉన్నాయి బ్రో ఫ్లవర్స్ కాదు, లోపల ఆపరేటింగ్ పోవచ్చు. ఇది మొత్తం చెరువు నాకు తెలిసైతే అంతా ఎండిపోయింది కాబట్టి ఒక
మంచి ప్లేస్ లాగానే కనిపిస్తుంది, కానీ ఒక్క చెట్టుకి కూడా ఒక్క ఆకు లేదు. When we go this way, wanna go. Yeah, bird. Oh, अरे भले हमें. It's so nice. Back. ఇట్లా పెట్టాం. అవును, అరే నువ్వు కొంచెం ఇట్లా పెట్టు, నాది కొంచెం ఇట్లా పెడతావా? ఆగండి రా, ఆగండి వెనకరా లొకేషన్ తప్పు చూపిస్తున్నా. ఇదే కొంచెం ముందర పని. రికార్డింగ్. ఆగు స్లోగా బ్రో. Good. మీ దానిలో రన్నింగ్లో ఛార్జింగ్ పెడదాం అనుకున్నా, మర్చిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఫ్రీ ఫుడ్ పెడుతున్నారని తెలిసిందన్నమాట. కొంతమందికి ఉన్నారు, 4-5 మెంబర్స్కి. సో మనం ఎట్లాగ 6 ఉన్నాం కాబట్టి జస్ట్ ట్రైయింగ్. సో లోపలికి వెళ్ళైతే తినేద్దాం, ఫ్రీ ఫుడ్ అంట. సో ప్రసాదం కాబట్టి హ్యావ్ దాట్. బ్రో ఇది పట్టుకోవా, చెయ్యి పట్టుకొని వస్తా, పర్లేదు పట్టుకో. హే ఓ దేవుడు ప్రసాదం అంతా వచ్చి తినండి ఫ్రీగా.
టోటల్గా 24 ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఈ ఉండ్రుగొండ గిరిదుర్గంలో మనం చూడాల్సినవి. సో 1 to 24 ప్లేసెస్. కానీ ఇదంతా తిరగాలంటే మినిమం 1 డే కంపల్సరీగా ప్లాన్ చేసుకొని పోవాలి. సో ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో రోడ్ మ్యాప్ చాలా కష్టం, క్రిటికల్. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మనం గైడ్ దొరికితే ఈజీ, బట్ ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్. 1 నుంచి 2, 10 సో ఇదైతే ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. మనం చేసుకున్న తర్వాత కాసేపు చిల్ అయినాం, బట్ ఇప్పుడైతే క్లోజ్ అయితే అయిపోయింది మొత్తం టెంపుల్ అంతా. మొత్తం మంకీస్ ఉన్నాయి. సో లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. కాకపోతే ఇక్కడ చెప్పినా కదా ఇంకొక 24 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇంకొక రోజు ఫుల్గా పెట్టుకొని ఇక్కడైతే విజిటింగ్ చేయడానికి అయితే రావాలి. అంటే ఆ 24 ప్లేసెస్ కవర్ చేయాలంటే అట్లీస్ట్ మినిమం ఫుల్ డే పెట్టుకోవాలి. అండ్ మనకి కంపల్సరీగా గైడ్ అయితే కావాలన్నమాట. గైడ్ లేకుండా ఇదంతా తిరగడానికి అయితే చాలా ఇంపాసిబుల్. అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలంటే ఖచ్చితంగా. సో ఇక్కడ పంతులు గారు ఉన్నారు, ఆయన అడిగినాము. సో ఇక్కడ ఒకరు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, వాళ్ళ నెంబర్ అది తీసేసుకొని వీఆర్ ప్లానింగ్ 1 full డే. ప్రాబబ్లీ ఇంకొక డేస్ చూసుకొని వాళ్ళతో మాట్లాడి అదైతే ప్లాన్ చేసుకోవాలి. సో నైట్ స్టే కూడా ప్లాన్ చేస్తున్నాము. ఇక్కడ ఒక క్యాంపింగ్ అట్లా అరేంజ్ చేసేసుకొని నైట్ వచ్చి పడుకున్న తర్వాత పొద్దున్నే వెళ్ళేసి ఈ ఏదైతే 24 ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూడడానికి అనమాట. సో ఎస్, ఇదైతే ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. నెక్స్ట్ టైం మళ్ళీ ఫుల్ వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇదైతే ఫుల్ వీడియో అనమాట. ఫుల్ టెంపుల్ ఇది, అంతా ఫుల్ ప్లేసెస్. The temple is. సో ఈరోజు అయితే ఇది మన ట్రిప్. ఉండ్రుగొండ నరసింహస్వామి టెంపుల్ అయితే అవసరం ఉంది ప్లేస్. చూసారు కదా, లొకేషన్స్ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఎక్దమ్ సెట్ ఉన్న క్యాంపింగ్ చేస్తే మాత్రం ఈ ప్లేస్లలో అదిరిపోతుంది. బట్ పర్మిషన్స్ ఉంటాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. లోకల్ అడిగితే మాత్రం చెప్పారు పర్మిషన్స్ ఉంటే చేసుకోవచ్చు అని. నాకు తెలిసి ఇదంతా కొండలు, అంటే అక్కడ కొన్ని కోటలాగా కూడా కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తుందో లేదో కానీ ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా వండర్ఫుల్ ఉంది. సో త్వరలో క్యాంపింగ్ అయితే సెట్ చేయబోతున్నాం. ఇదర్ ఇట్ కుడ్ బి దిస్ ప్లేస్, దట్ గుట్ట, లేదంటే ఆ గుట్ట, లేదంటే ఏ గుట్ట. సో ఈ 4 గుట్టల మధ్యలో క్యాంపింగ్ అయితే ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ పంతులు గారిని అడిగినాం, లోకల్ గైడ్ ఇస్తా అన్నాడు. బట్ ఇక్కడ మనకేంటంటే ఆల్మోస్ట్ 24 ప్లేసెస్ ఉన్నాయి చూడాల్సినవి, ఇక్కడ విజిట్ చేయాల్సిన ప్లేసెస్. సో వాటికైతే ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇవన్నీ చేసుకున్న తర్వాత మొత్తం సెటప్ చేసుకొని క్యాంపింగ్ అయితే చేసుకొని విల్ ప్లాన్ ఫర్ ఫుల్ డే. అండ్ ఆ 24 ప్లేసెస్ క్లియర్గా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ అవుట్.
సో నెక్స్ట్ వీడియోలో మాత్రం కంపల్సరీ మీకు ఆ వీడియోకి ఆ ప్లేస్కి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చేస్తాను ఖచ్చితంగా. సో ప్రాబబ్లీ ఇంకా మళ్ళీ వర్షం పడేటట్టుంది. సో ఈ బ్లాగ్ అయితే ఇప్పటికైతే ఇక్కడే క్లోజ్ చేసేస్తాను. సో సిచ్యువేషన్ తెలియదు కాబట్టి మనకి హైదరాబాద్ రీచ్ అవ్వడానికి ఇంకొక ఆల్మోస్ట్ 1 hour అయితే ఈజీగా పడుతుంది. ఎందుకంటే సండే కాబట్టి ట్రాఫిక్ కూడా ఫుల్ అంటే ఫుల్ ఆన్ ఉంది. సో ఈ ట్రాఫిక్ని బట్టి మనం ఏ టైంకి వెళ్తామో ఏందనేది చూసుకోవాలి. సో yes, that's all for this Sunday ride. See you on the next vlog. Thank you so much for watching my video, and please do support us for the more videos. Please subscribe my channel. Thank you so much.